ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. హనుమకొండలోని నయీం నగర్ తేజు ప్రైవేట్ పాఠశాలకు వాస్తు బాలేదా? గడిచిన నెలన్నర రోజుల్లోనే పాఠశాలలో చదువుతున్న 2 విద్యార్థులు బలి. జిల్లా విద్యాశాఖ అధికారులు మామూలు దాసోహం వలన చిన్నారులు 2 ప్రాణాలు బలవుతున్నాయి. సరిగ్గా నెల 15 రోజుల క్రితం హనుమకొండలో నయం నగర్ లో ఉన్న తేజస్వి ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలుడు ఆడుకుంటూ మృతి చెందిన ఘటన మరవక ముందే గురువారం తేజస్వి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఓ బాలుడు స్పృహ తప్పి కింద పడిపోయాడని హనుమకొండలోని అమృత ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామంటూ బాలుడు తల్లిదండ్రులకు సమాచారం అందించిన తేజస్వి పాఠశాల యాజమాన్యం తన కొడుకును చూడనివ్వడం లేదంటూ బాలుడి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో అడిగితే బ్రెయిన్ డెడ్ అయిందంటూ సమాధానమిచ్చారని, పాఠశాల యాజమాన్యం వేధింపుల వలనే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆందోళన దిగారు. ఉదయం పాఠశాలకు వచ్చే ముందు ఆరోగ్యంగానే ఉన్న తమ కుమారుడికి ఎలా బ్రెయిన్ డెడ్ అయిందంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారని సమాచారం. అందుకున్న హనుమకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఇక్కడ నుంచి ఎప్పుడు హాస్పిటల్ చేసిపోయారు, పక్కన పిల్లలు ఉంటారు, పిల్లల్ని ఎగ్జామిన్ చేసి పిల్లలు చెప్తారు. మంచిగా స్కూల్కి వచ్చిండు. ఉదయం స్కూల్కి వచ్చినాక ఏం జరిగిందో ఏందో సార్, హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక యజమాన్యం అనేటోళ్ళు అక్కడ ఉండి అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా. ట్రీట్మెంట్ ఇప్పించలే, ఏమి ఇప్పించలేదు. ఖాళీ శవాన్ని ఇక్కడనే జరిగిపోయింది. ఆల్రెడీ తీసుకుపోయి ఆడ దాంట్లో పడేసిర్రు. ఆడ పడేస్తే నాకు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా వచ్చేసిన సార్, లోకల్ కనుక వచ్చేసి ట్రీట్మెంట్ పైసలు కూడా మొత్తం మెడికల్ సంబంధించినవన్నీ నేనే తీసుకుపోయి ఇచ్చినాక ట్రీట్మెంట్ నడిపించారు సార్. ఇంత దురదృష్టమా సార్? యజమాన్యానికి మేము లక్షల కొద్దిగా ఫీజు కట్టిస్తున్నాం. అలాంటప్పుడు ఒక స్టూడెంట్ ఇట్లాంటి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇదేనా సార్? మేము ఒక పేరెంట్స్గా నాకున్నదే ఒక కొడుకు, ఇప్పుడు నన్ను జాబట్రా నేను బ్రతకాలి. ఆరోగ్యంగా ఉన్నాడు సార్, ఆయనకి ఏ డిసీజ్ లేదు అసలు. మంచిగా స్కూల్ వ్యాన్ ఎక్కిండు, అదే స్కూల్ వ్యాన్ తేజస్వి స్కూల్ వ్యాన్ ఎక్కిండు వచ్చిండు. ఇంతలోనే ఇన్సిడెంట్ జరిగిందని మాకు అడ్మిట్ చేసిన తర్వాత ఫోన్ చేసిండు. అదేందో ఇక్కడ జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము హాస్పిటల్ కాదు ఇంకో వేరే హాస్పిటల్ అని తీసుకుపోయి మంచి వైద్యం అందించేటోళ్ళం కాదు సార్. మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా శవాన్ని అలా తీసుకుపోయి పడేసిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఏం చేయగలం సార్? మా ప్రేమ కలెక్టర్ అవుతానికి కోరిక ఉండేది సార్. క్లాస్లో 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ వచ్చిండు సార్. మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ సార్. స్కూల్లో సుచిత ప్రేమ అనే 4వ తరగతి విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఈ యొక్క తేజస్వి స్కూల్ మరియు ఈ తేజస్వి స్కూల్ చైర్మన్ జన్నారెడ్డి నిర్లక్ష్యం మూలంగానే ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ స్కూల్లో 3-4 అంతస్తులు ఉన్నాయి. ఇంతవరకు లిఫ్ట్ లేదు. విద్యార్థులు కిలో బుక్స్లు పట్టుకొని మీదకి ఎక్కాలంటే వాళ్ళు ఇబ్బందికి గురవుతా ఉన్నారు, అనారోగ్యానికి పాలవుతా ఉన్నారు. అదే విధంగా ఎక్స్ట్రా క్లాసుల పేరుతో విద్యార్థులను మానసికంగా వేధిస్తూ విద్యార్థులకు ఎక్స్ట్రా క్లాస్ పేరుతో చెప్పేసి ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా 4 గంటల 4:30కు మూయాల్సిన స్కూలు 6 గంటల వరకు నడుపుతూ విద్యార్థులను వాళ్ళు మానసికంగా వేధిస్తూ ఉన్నారు. ఈ యొక్క తేజస్వి స్కూల్ ఒక నిర్లక్ష్యం మూలంగానే, జనారెడ్డి యొక్క నిర్లక్ష్యం మూలంగానే విద్యార్థి చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ సీఎం కానీ వెంటనే ఈ యొక్క స్కూల్ను మూసివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జనారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఒక కుటుంబానికి న్యాయం చేయాలని, ఒక సుచిత ప్రేమ కుటుంబానికి 50 లక్షల ఎక్స్కేజ్ కల్పించాలని చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. కాకినాడ పక్షాన నా పేరు బొట్ల మనోహర్, బహుజన విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్.